మద్యానికి లైసెన్స్ ఇచ్చింది 3,500 షాపులైతే నడుస్తున్న దాదాపుగా 45,000-50,000 షాపులు. ఒక షాపుకి కనీసం 10 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్ షాపుల్లో బాటిల్ వచ్చేటప్పటికి మద్యం షాపులో దానికంటే ₹10, ₹20, ₹30 ఎక్కువ. ఇది తాజాగా సాక్షి అతిపెద్దదైనటువంటి కథనం విత్ ప్రూఫ్స్తో సహా రాసుకొచ్చింది. బెల్ట్ షాపులు ఎట్లా ఉన్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ సంబంధించి ఫుల్ పేజీ డీటెయిల్డ్గా రాసుకొచ్చింది. అందులో ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో బార్ను తలపిస్తున్న బెల్ట్ షాప్ దగ్గర నుంచి బిగించేసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పంజిగర్లపల్లిలో తోటలో చక్కటి ఏర్పాట్లతో బెల్ట్ షాప్ దగ్గర నుంచి ఇట్లాగ ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా, సాక్షి చెప్పింది నిజమా కాదా? బెల్ట్ షాప్ అన్నటువంటిది, బెల్ట్ షాప్ అనేది లైసెన్స్డ్ కాదు. బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తా అంటూ చంద్రబాబు పదే చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈవెన్ బెల్ట్ షాపుల వ్యవహారాన్ని గుట్టు బట్టబయలు చేసి పట్టించి ఆపిచ్చే కార్యక్రమం చేసినటువంటి కొలికపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని పక్కన పెట్టినటువంటి పరిస్థితి తిరువురు ఎమ్మెల్యే లాంటి. ఇంతకీ ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమం, నోటితో చెప్పడం నొసటితో విక్రించేటటువంటి పని. దీని మీద పవన్ కళ్యాణ్ ఏమంటారు? మద్యం దుకాణాలు అనేది ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వ బాధ్యత అనుకుంటున్నారా? ఇదివరకు ప్రభుత్వ మద్యం దుకాణాలలో అధికారికంగా రేటు పెంచారు. ఇక్కడ అధికారిక రేట్లను తగ్గించింది పక్కకు పోయి మరింత అదనంగా రేట్లు వసూలు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కంట్రోల్ చేయకపోగా ఊరు వాడ సందు గొందు గుడి షాపు ఇల్లు స్కూలు సంబంధం లేకుండా ప్రతి చోట ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నటువంటి విమర్శ వాస్తవమా? ఇప్పుడు ప్రజలు తేల్చి చెప్పాలా? ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? బెల్ట్ షాపులు కావాలని కోరుకుంటున్నారా, వద్దని కోరుకుంటున్నారా? మద్యం నిజంగా రేటు తగ్గిందా పెరిగిందా? ఇది ప్రజలు కూడా కామెంట్ల రూపంలో చెప్తే ఇది నిజమో కాదో తెలుస్తుంది.